శ్రీ శ్రీదేవి వారి యొక్క వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ 19వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 90,000 మంది భక్తులు రావటం, అదేవిధంగా 70,000 మందికి అన్నం వితరణ, అదేవిధంగా ప్రసాదాలు, ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా అభిషేకాలు, అదేవిధంగా ఆ తర్వాత అన్నాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలన్నీ జరిగినాయి. సాయంత్రం వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జబర్దస్త్ టీము, సినిమా సింగర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదివరకు గ్రామాల్లో తిరునాళ్ళు జరిగాయి. ఈ రోజున తిరునాళ్ళు జరగకపోవడం మానివేశారు అందరూ కూడా. కానీ దానివల్ల నష్టం సమాజంలో న్యూనతాభావం, అంటే నేను ఒక్కడనే, నాకు ఈ సొసైటీ సపోర్ట్ లేదని ఫీలింగ్ వస్తుంది. అందుకని ఇదివరకు పెద్దవాళ్ళు మనకి ఈ తిరునాళ్ళు పెడతాం ఉద్దేశం ఏంటంటే, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అయితే అందరూ కలిసి ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దాన్ని అదేవిధంగా ఈ పెద్దవాళ్ళ గుడిలో 20 సంవత్సరాల నుంచి దాన్ని మేము పునరుద్ధరించడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఆ బాబా ఆశీస్సులు మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ, ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.